వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 26/11/2024 ఈవినింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి ఏఎల్పి సిబిటి 1 ఎగ్జామ్లో యాప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి టోటల్గా 45 రావడం జరుగుతుంది. ఓకే, టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 75. సో ఓకే, ఇందులో ఈచ్ అంటే నెగిటివ్ మార్క్ వచ్చేసి 1/3 అనమాట. ఓకే, ఈరోజు ఈ వీడియోలో ఈ 45 క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఓకే, సో ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. ఆల్ ఇంజన్స్ ఆర్ రాకెట్స్, ఆల్ ప్లేన్స్ ఆర్ రాకెట్స్ అన్నాడు. సో ఇప్పుడు ఇది ఇంజన్ అనుకుందాం. ఆల్ ఇంజన్స్ అనేవి ఏంటిది? రాకెట్స్ అంటున్నాం. ఇవన్నీ రాకెట్స్ ఆర్ అనుకుందాం. నెక్స్ట్ ఆల్ ప్లేన్స్, ఇవి ప్లేన్ అనుకుందాం. ఎందుకు? ఇందులోనే ప్లేన్ తీసుకుందాం, అయిపోతుంది. ఇది ఇంజన్ సర్కిల్, ఇది ప్లేన్ సర్కిల్, ఇవి రెండు రాకెట్స్ అంటున్నాం. ఓకే, సో చూడండి కన్క్లూజన్ చూద్దాం. సమ్ ఇంజన్స్ ఆర్ ప్లేన్స్ అన్నాడు. ఇంజన్కి ప్లేన్కి రిలేషన్ ఉందా? లేదు. ఓకే, నెక్స్ట్ ఆల్ ప్లేన్స్ ఆర్ ఇంజన్స్ అంటుండు. ఆల్ ప్లేన్స్ ఆర్ ఇంజన్స్, అసలు వాళ్ళ రెండింటికి రిలేషన్ లేదు. సమ్కి లేదు, ఆల్కి లేదు. సో రెండు రాంగ్ అనమాట. ఆప్షన్ 4, నైదర్ 1 నాట్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అని అడిగిండు. ఓకే, ఎఫ్ అంటే 6, ఐ అంటే 9, 9, ఎల్ అంటే 12, 12, 15, 15, 3, 18, 18 అంటే 6. ఓకే, నెక్స్ట్ ఎల్ అంటే 12, ఓ అంటే 15, 18, 21, 21, 3, 24, 24 అంటే ఎక్స్. ఓకే, అంటే అన్ని ఈచ్ లెటర్ +3 అయిందనమాట, ఇంక్రిమెంట్. సో అట్లనే బి అంటే 2, ఈ అంటే 5, హెచ్ అంటే 8, కే అంటే 11, అంతే కదా. 11కు 3 కలిపితే అంటే 14, 14 అంటే ఎన్, 6xn, 6xn, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలని అడిగిండు. సో చూడండి, ఇంక్రిమెంట్ 26, 24 అంటే 2 ఇంక్రీజ్ అయింది. 26, 30 అంటే 4 ఇంక్రీజ్ అయింది. 6 అంటే ఇంక్రిమెంట్. 6 తర్వాత 8, 8 తర్వాత ఎంత? 10. ఓకే, అంటే చూడండి 2 2 4 అట్లా కాదు, ఈచ్ డిజిట్కి +2 అయింది అనుకోవాలి ఇక్కడ. ఓకే, సో 44కి 10 కలిపితే ఎంత? 54, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. A textbook has total 662 pages. It is divided into 2 parts. Okay, the second part of books has 52 pages less than the first part అన్నాడు. సో చూడండి, 2 పార్ట్లు చేసిండు. ఒకటి ఎక్స్, ఇంకోటి వై. ఈ 2 పార్ట్లు మొత్తం ఎంత అన్నాడు అంటే పేజెస్ 662. ఓకే, అంటే ఎక్స్ పార్ట్ వై పార్ట్ కలిపితే 662. ఓకే, సెకండ్ పార్ట్ బుక్ హ్యాస్ 52 pages లెస్ దాన్ అన్నాడు. అంటే ఫస్ట్ పార్ట్ బుక్ అనేది సెకండ్ పార్ట్ బుక్కి ఈక్వల్ కావాలంటే సెకండ్ పార్ట్ లెస్ దాన్ అన్నాడు, కాబట్టి సెకండ్ పార్ట్కి 52 కలిపితే అయిపోతుంది. సో ఇక్కడ 52 కలిపేసింది. క్లియర్. నెక్స్ట్ చూడండి, హౌ మెనీ పేజెస్ ఆర్ దేర్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద బుక్స్, అంటే ఎక్స్లో ఎన్ని పార్ట్లు ఉన్నాయని అడిగింది. సో ఎక్స్ ప్లేస్లో మనం వై ప్లస్ 52 సబ్మిట్ చేసినాం అనుకోండి. సో మనకు వై వాల్యూ వస్తుంది. డైరెక్ట్ వై ప్లేస్లో x - 52 సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఈ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? x - 52 అవుతుంది. కాబట్టి నేను డైరెక్ట్ వై ప్లేస్లో x - 52 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, x - 52 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x + x ఎంత అవుతుంది? 2x అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ 662 ఇది -52 ఈజ్ ఈక్వల్ టు అవుతుంది పోతే +52 అవుతుంది. 2 2 4. ఓకే, 6 5 11. ఓకే, 6 1 7, 714. సో ఈ బై 2 అనేది ఈజ్ ఈక్వల్ టు అవుతుంది వస్తే ఇంటూ అనేది బై అవుతుంది. కాబట్టి 2 3 6, 11 ఉంది కాబట్టి 2 5 10, 7 ఉంది కాబట్టి 2 7 14, 357, ఆప్షన్ 4. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఆర్జీఎల్ రిలేటెడ్ టు ఎస్ఐహెచ్ఓ, అదేవిధంగా విఓక్యూఎక్స్ అనేది రిలేటెడ్ టు డబ్ల్యూక్యూటీఏ, అదేవిధంగా వైయుజెడ్జి అనేది కదా. ఫస్ట్ రిలేషన్ చూద్దాం. ఆర్ అంటే 18, ఆర్ తర్వాత ఎస్, జి హెచ్ఐ, ఫస్ట్ది +1, తర్వాతది +2, ఈ అంటే 5, హెచ్ అంటే 8, +3, ఎల్ అంటే 12, జే కే ఎల్, ఎల్ అంటే 12, ఓ అంటే 15, ఇది కూడా +3 అయింది. ఓకే, సో చూడండి, యువి అంటే డబ్ల్యూ అంటే +1, ఓ అంటే 15, క్యూ అంటే 17, క్యూ అంటే 17, టీ అంటే 20, 3, ఎక్స్ అంటే 24, +3. అంటే చూడండి, థర్డ్ లెటర్ ఫోర్త్ లెటర్ +3 +3 అయింది. సో అట్లనే వైకి +1 అంటే జెడ్. ఓకే, యూ ఉంది 21, 21 +2 కలిపితే 23, 23 అంటే డబ్ల్యూ. ఓకే, నెక్స్ట్ జెడ్ ఉంది, జెడ్కు 3 కలిపితే ఎంత? సి. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ ఎంత ఉంది? జీ. జీ అంటే 7, 7కు 3 కలిపితే 10, 10 అంటే జీ.
ZWCJ ఆప్షన్ 3. ఓకే, క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ద వాల్యూ ఆఫ్ 0.00 ఎన్ని జీరోలు ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 అంటే 1 తర్వాత 6 జీరోలు ఉన్నాయి కాబట్టి నేను ఏం రాస్తున్నా 1/10⁻6 రాసుకుంటాను. ఓకే, 1/10⁻6 హోల్ పవర్ 1/3 అని రాసుకుంటాను. ఓకే, సో ఈ 1/3 అనేది ఇక్కడ పవర్కి అవుతుంది, ఇక్కడికి 1 పవర్ అంటే ఇక్కడ కూడా అవుతుంది కాబట్టి దీన్ని లోపలికి మల్టిప్లై చేసినప్పుడు 10⁻6 ఇంటూ 1/3 అంటే 3 1 3 2 అంటే 1/10², 1/100. ఓకే, అంటే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో మనకి 2 జీరోస్ తర్వాత అంటే 2 డిజిట్స్ తర్వాత పాయింట్ రావాలి. ఓకే, సో చూడండి 1 0 తర్వాత పాయింట్ వచ్చింది, 0.01 మన ఆన్సర్ ఆప్షన్ 3. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. సింప్లిఫై అన్నాడు, ఇది ప్లస్ ఇచ్చిండు, ఇది మైనస్ ఇచ్చిండు. ఓకే, ఎడిషన్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి బోడమాస్ రూల్ ప్రకారం. చూడండి ఫస్ట్ ఎట్లా ఉన్నాయి 2 టర్మ్సే కాబట్టి సో డైరెక్ట్ ఫస్ట్ ఎడిషన్ చేద్దాం. 9 2 11. ఓకే, 8 1 9 1 10, 8 1 9, 3కు 3 12 కదా యాడ్ చేయాల్సింది. సో ఎట్లాగ ఇది 952 అనేది 952నే ఉంటుంది, 952 అనేది 952 ఉంటుంది కాబట్టి మైనస్ ఎంత చేయాలి 47.95. ఇక్కడ ఏం డిజిట్ లేదు కాబట్టి 0 ఉంటుంది, మైనస్ చేయాలి. మైనస్ చేసినప్పుడు చూడండి 2కి 2 ఉంటుంది, 550 990 పాయింట్ అంటే మనకు ఆన్సర్ ఎంత రావాలి 0.02 ఉండాలి. 0.02 ఒక్క ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 3. ఓకే, ఓకే, క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. 7 పీపుల్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్. అంటే ఇది నార్త్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ కూర్చున్నారు లైన్గా. ఓన్లీ కే సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. అంటే జీ అనేవాడు ఇక్కడ కూర్చుంటే ఓన్లీ కే అన్నాడు, అంటే కే తర్వాత ఎవరు లేరు. అంటే ఇప్పుడు లాస్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ ప్లేస్లో జీ అనేవాడు ఉంది. ఓన్లీ 4 పీపుల్ సిట్ బిట్వీన్ కే అండ్ సి. కేకి సికి మధ్య 4 పీపుల్ అంటే జీ అనేవాడు ఒకడు, మిగిలిన ఇద్దరు కూర్చున్న తర్వాత సి అనేవాడు కూర్చున్నాడు. ఓన్లీ ఈ సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ డి. ఎఫ్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ సి. ఓకే, చూడండి ఇంకెంతమంది కావాలి 7 అన్నాడు, 3 2 5 ఇంకిద్దరు ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎట్లా అరేంజ్ చేయాలి? ఓన్లీ ఈ సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ డి అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ సి. అంటే ఎఫ్ అనేవాడు ఇక్కడ రాడు, ఇక్కడ రావాలి, ఇక్కడ తీసుకున్నాం అనుకోండి ఎఫ్ అనేవాడిని. ఓన్లీ ఈ సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ డి. ఒక నిమిషం, సారీ, ఇక్కడ చూడండి 4 పీపుల్ అన్నాడు కాబట్టి వీళ్ళు ఎంతమంది 1 2 3, వీడు 4వ వాడు, ఇక్కడ సి అనేవాడు. సో ఇక్కడ లాస్ట్ ఎక్స్ట్రీమ్లో ఓన్లీ ఒకడే ఉంటాడు, వీడే ఉంటాడు. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడ మూడిట్లో ఏమన్నాడు ఎఫ్ అనేవాడు సి తర్వాత ఎఫ్ ఈజ్ నాట్ ఏ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ సి. అంటే ఎఫ్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. ఎందుకు ఇక్కడ ఉంటాడు అంటే ఎఫ్కి ఈ డికి మధ్య ఈ అనేవాడు కూర్చుంది, ఎఫ్ డి ఈ. ఓకే, నెక్స్ట్ మిగిలింది ఎవడు వాడు లాస్ట్ కూర్చుంటాడు, కేజీ ఎఫ్ఈ డిసి ఉంది. సో రాందేవాడు బి అనేవాడు లాస్ట్ కూర్చుంటాడు. క్వశ్చన్ ఏమి అడిగిండు, హూ సీట్స్ ద ఎక్స్ట్రీమ్ రైట్. ఎవడు కూర్చుండు, బి అనేవాడు కూర్చుండు, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. హెచ్ అంటే 8, క్యూ అంటే 17, 9 పెరిగింది. 17 26 మళ్ళీ 9 పెరిగింది, 26 ఐ అంటే 9 ప్లస్ 9 అయింది, ఈచ్ లెటర్ ప్లస్ 9 అయింది. ఓకే, ఐ అంటే 9 9 9 18 18 అంటే 6. ఓకే, నెక్స్ట్ జేకే 11, టీ అంటే 20 11 9 ఇక్కడ కూడా ప్లస్ 9 అయింది. ఎల్ అంటే 12 12కి 9 కలిపితే ఎంత 21 21 అంటే ఎంత రావాలి మనకి పీక్యూఆర్ఎస్ ఆర్యు రావాలి, ఆప్షన్ ఒకటే ఉంది ఆర్యు తోటి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. ఓకే, ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లో ఏది వస్తుందని అడిగాడు. సో చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ 1 698 తీసుకున్నాం అనుకోండి, అది 527కి ఏదైతే రిలేషన్ ఉందో ఈ 612 అనేది 794 తోడు అదే రిలేషన్ ఉన్నది. సో ఇది లాజిక్ అనేది ఇట్ విల్ టేక్ లెంత్ అనమాట, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో ఇక్కడ నేను స్కిప్ చేస్తున్నా, ఆ లాజిక్ని మీరు కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఇంక్రీజ్ బై 50%, ద ఇంక్రీజ్ ఇన్ పర్సెంటేజ్ ఇట్స్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఏముంటుంది అంటే 4/3 πr³ ఉంటుంది. ఓకే, 4/3
పై ఆర్ క్యూబ్. సో ఇప్పుడు ఏమంటుండు 50% ఇంక్రీజ్ అయ్యింది. సో యాక్చువల్గా 1 రేడియస్ అనేది 50% అనేది కాబట్టి 1.5 హోల్ స్క్వేర్ తీసుకుంటాను నేను. సారీ పై ఆర్ క్యూబ్ హోల్ క్యూబ్ తీసుకుంటాను. సో ఇక్కడ మనకి ఏం తెలవాలి, 15 హోల్ క్యూబ్ తెలవాలి. ఓకే, సో 15 హోల్ క్యూబ్ ఎంత అవుతుంది మనకి 3375 అవుతుంది. 3375 అనేది 15 హోల్ క్యూబ్. 3375 అనేది 15 హోల్ క్యూబ్. మనకు 1.5 కాబట్టి 3 టైమ్స్ కాబట్టి 3 పాయింట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. సో 3.3375 అనేది ఫైనల్ వాల్యూ. ఇది ఇంక్రీజ్ అయిన వాల్యూ V2. ఓకే ఓకే, ఇదేంటిది, దీనికి మళ్ళీ పైకి పై ఉంటుంది, 4/3 4/3 ఉంటుంది. పైకి పై ఉంటుంది, 4/3 4/3 ఉంటుంది. సో వాడు ఏమడిగిండు, ఇంక్రీజ్ పర్సంటేజ్ అన్నాడు. ఇంక్రీజ్ పర్సంటేజ్ అంటే ఏం చేయాలంటే V2 మైనస్ V1 బై V1 వేసుకోవాలి. V2 మైనస్ V1 బై V1 వేసుకోవాలి. V1 అంటే ఒరిజినల్ వాల్యూ V1. ఓకే, సో చూడండి ఫైనల్గా చెప్పాలంటే 3.375 మైనస్ 1 బై 1 ఇది అవుతుంది. ఎందుకు, మిగిలిన 4/3 పై అనేది కామన్ తీసి క్యాన్సిల్ చేస్తాం. 3.375 నుంచి 1 తీసేసి ఎంత 2.375 ఇంటూ 100 ఉంటుంది. ఇక్కడ పర్సంటేజ్ అని అడిగాం. ఓకే, ఇంటూ 100 వేయాలి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. ABCDEF ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్. ఏ సీట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. ఇక్కడ బి అనేవాడు కూర్చుంటే వీడికి సెకండ్ లెఫ్ట్ 1 2, ఇక్కడ ఏ అనేవాడు కూర్చుంది. ఓకే, ఈ సీట్స్ టు అండ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఇమ్మీడియట్ లెఫ్ట్ ఎవడు కూర్చుండు, ఈ అనేవాడు కూర్చుండు. నెక్స్ట్ సి సీట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. ఓకే, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ సి విత్ రెస్పెక్ట్ టు డి. ఇంకెంతమంది కూర్చోవాలి, 3 6 ఉన్నారు మొత్తం. ఓకే, ఇక్కడ ఎంతమంది వచ్చారు, 4 వచ్చారు, వీళ్ళు ఇద్దరు 6. ఇక్కడ ఏమన్నాడు, సి సిట్స్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ అనేవాడికి ఇక్కడ ఉంటే సి అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు. ఇదే అరేంజ్మెంట్. ఎందుకు, ఇంతవరకు సెట్ అయిపోయారు. మిగిలినోడు ఎవడు, ఏబిసి డి అనేవాడు రాలేవాడు, డి అనేవాడు ఏబి మధ్యలో కూర్చుంటాడు. క్వశ్చన్ ఏమన్నాడు, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ సి. సి పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు డి. డి రెస్పెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటిది 1 2 3 రైట్ సైడ్ థర్డ్ పొజిషన్, లెఫ్ట్ సైడ్ నుంచి కూడా థర్డ్ పొజిషన్. థర్డ్ టు ద లెఫ్ట్ ఇచ్చిండు, రైట్ అనేది ఇయ్యలేదు. థర్డ్ నుంచి 1 అన్నాడు కాబట్టి అది ఆప్షన్. నెక్స్ట్ 23 చూడండి. 23 ద రేడియస్ ఆఫ్ బేస్ ఆఫ్ ఏ హైట్ ఆఫ్ ఏ క్లోజ్డ్ సిలిండర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3. అంటే రేడియస్ టు హైట్ రేషియో వచ్చేసి 1/3. ఓకే, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఇఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇది 924. ఓకే, సో మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అసలు యాక్చువల్గా టోటల్ ఏరియా అంటే ఫార్ములా ఏంటిదంటే వచ్చేసి టోటల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ 2 సర్కిల్స్. సిలిండర్ అనేది ఇట్లా ఉంటుంది కదండి. సో ఇక్కడ సిలిండర్ అనేది ఇట్లుంటే ఇప్పుడు ఈ 2 సర్కిల్స్ ఏరియా ఎంత, 2πr². πr² సర్కిల్ ఏరియా, 2 సర్కిల్ ఉన్నాయి కాబట్టి 2πr². నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఇది ఏంటిది 2πrh. ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో ఇక్కడ ఏమంటుండు, 2πrh వాల్యూ ఎంత 924 ఇచ్చిండు. దీన్ని ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేసి r is equal to h/3 రాయండి, లేదా h is equal to 3 times r రాయండి. h ప్లేస్లో 3 times r రాసినాం అనుకోండి, ఏమైతే దేనికి ఈక్వల్ 924 కదా. పై అంటే 22/7 తీసుకుందాం. 22/7 తీసుకుంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఈ రెండింటి రిలేషన్ నుంచి h వాల్యూ వస్తుంది. ఈ r/h రిలేషన్ నుంచి r వాల్యూ కూడా వస్తుంది. సో మనం సింపుల్గా 2πr²లో r వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఈ 924కి సమ్ చేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఓకే, ట్రై యువర్ సెల్ఫ్. క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఓకే చూడండి, ఏం లేదు, ఇందులో 4 ఆప్షన్లలో 3 ఒకే తీరు ఉంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓ అనేది 15, కే అనేది ఎంత, కే 12. 15 12 అంటే -3. ఓకే, నెక్స్ట్ JKL +1. ఇది ఫస్ట్ దాని యొక్క రిలేషన్. నెక్స్ట్ చూడండి, యు అంటే ఎంత 21, పి అంటే 16. 21 16 అంటే ఎంత -5. ఓకే, 16 18 అంటే +2. సో థర్డ్ ఆప్షన్ అనేది ఇది -3+2 రూల్ని ఫాలో అవుతున్నాయో మన ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్. ఒకవేళ సెకండ్ ఆప్షన్ అనేది ఈ రూల్ని ఫాలో అయితే మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ అనేది సింపుల్.
డి అంటే 4, వై అంటే 25. ఓకే, 4, 25 అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? సారీ, డి అంటే 4 -5 డిఫరెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ వై అంటే 25, ఏ అంటే జెడ్ ప్లస్ ఏ అంటే 2. సో మనకి థర్డ్ ఆప్షన్ అనేది ఇది ఫాలో అయింది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా -5+2 రూల్నే ఫాలో అవుతుంది. సో మన డిఫరెంట్గా ఉన్నది ఏంటిది? ఓకేఎల్ ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. ఏమన్నాడు? జేహెచ్ఎఫ్డిఏ రిలేటెడ్ టు ఓఎం కేఐఎఫ్. అదేవిధంగా నెక్స్ట్ ఎన్ఎల్జేహెచ్ఈ కూడా ఎస్క్యూఓఎంజీకి రిలేటెడ్ ఉంటాయి. అదేవిధంగా కేఐజీబీఈకి రిలేటెడ్ ఉంది అన్నాడు. జే అంటే ఎంత? 10, ఓ అంటే 15 +5, హెచ్ అంటే 8, ఎం అంటే 13 +5, నెక్స్ట్ ఎఫ్ అంటే 6, ఎం అంటే 11 +5, డి అంటే 4, ఐ అంటే 9 +5, ఏ అంటే 1, ఎఫ్ అంటే ఈచ్ లెటర్ +5 అయింది. సో డైరెక్ట్ జే కే. 11కి 5 కలిపితే ఎంత? 16. 16 అంటే పి. నెక్స్ట్ ఐ అంటే 9, 9కి 5 కలిపితే ఎంత? 14. 14 అంటే ఎన్. ఓకే, నెక్స్ట్ జి. జి అంటే 7, 7కి 5 కలిపితే ఎంత? 12. 12 అంటే ఎల్. ఓకే, సో ఇంతవరకు చూడండి. నెక్స్ట్ చూడండి, ఈ అంటే ఎంత? 5, 5 కలిపితే 10 జే. పిఎన్ ఎల్జే. నెక్స్ట్ బి అంటే 2, 2కి 5 కలిపితే 7, 7 అంటే జి. పిఎన్ఎల్ జేజీ. పిఎన్ఎల్ జేజీ ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 29. ఇన్ ఏ రో ఆఫ్ పీపుల్ మార్షల్ ఈజ్ సిట్టింగ్ 13th ఫ్రమ్ ద లెఫ్ట్. ఇక్కడ నుంచి 13th ప్లేస్. ఓకే, అండ్ 38th ఫ్రమ్ ద రైట్. ఇక్కడ నుంచి 36th. సారీ, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్? సమ్ చేయండి రెండింటి. 6, 3 ఎంత? 9, 3, 1 ఎంత? 4, 49 -1. -1 ఎందుకు చేయాలి? 13th నుంచి మార్షలే, 26 నుంచి మార్షల్, అంటే లెఫ్ట్ నుంచి మార్షల్ కౌంట్ చేస్తున్నాం, రైట్ నుంచి మార్షల్ కౌంట్ చేస్తున్నాం కాబట్టి 1 ఒకసారి కౌంట్ చేయాలి కాబట్టి -1 చేయాలి. 49 - 1 48 ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 33 చూడండి. 9 lines of a print in a column of book contains 36 words. 9 lines 36 words. In how many words are there? 51 lines. అసలు ఒక లైన్కి ఎంత ఉంది? 9, 3, 20, 9, 4, 36. ఓకే, 4 టైమ్స్ ఉంది. సో 51 4 తోటి మల్టిప్లై చేస్తే 4, 1, 4, 5, 4, 20, 204 వర్డ్స్ ఉంటాయి. ఆప్షన్ 4. నెక్స్ట్ 34 చూడండి. ఏ లైస్ టౌన్. ఇంకా టౌన్స్ ఇచ్చిన డిఫరెంట్ టౌన్స్, అవి ఒక్కొక్కదానికి ఒకటి ఏ డైరెక్షన్లో ఉన్నాయని మెన్షన్ చేశాను. ఏ లైస్ టు ద సౌత్ వెస్ట్ ఆఫ్ ఆర్. ఇక్కడ ఆర్ అనే వన్ తీసుకుంటే సౌత్ అంటే ఏది? ఇది. వెస్ట్ అంటే ఏది? ఇది. సో సౌత్ వెస్ట్ అంటే ఈ డైరెక్షన్. ఎవడుండి ఇక్కడ? ఏ అనేవాడు ఉండు. ఓకే, టౌన్ డి లైస్ టు ద ఈస్ట్ ఆఫ్ టౌన్ ఏ. ఈ టౌన్కి ఈస్ట్ సైడ్ ఎవడుండు? డి. నెక్స్ట్ టౌన్ టీ లైస్ టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ టౌన్ డి. టౌన్ డికి సౌత్ ఈస్ట్. సౌత్ అంటే ఏది? ఇది. ఈస్ట్ అంటే ఇది. సో సౌత్ ఈస్ట్ వచ్చేసి టౌన్ టీ. నెక్స్ట్ చూడండి, టౌన్ ఆర్ లైస్ టు ద నార్త్ ఆఫ్ టౌన్ టీ. టౌన్ టీ అనేది నార్త్, అంటే దీనికి నార్త్ అనేది ఇక్కడ కాబట్టి ఆర్ అనేది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ టౌన్ ఎం లైస్ టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ టౌన్ టీ. టౌన్ టీకి సౌత్ ఈస్ట్ అంటే ఇది సౌత్ ఈస్ట్ అంటే ఇటు సైడ్. ఎవరు ఇక్కడ? ఎం అనేవాడు ఉంది. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎం విత్ రెస్పెక్ట్ టు డి. డికి ఎంకి పొజిషన్ ఏంటిది? ఈ డైరెక్షన్ ఉంది. ఇది ఏంటిది? సౌత్. ఇది ఈస్ట్, ఇది సౌత్. ఇది ఏమవుతుంది? సౌత్ ఈస్ట్ అవుతుంది. ఆప్షన్ 2. ఓకే, 2 numbers are in the ratio of 3:2. ఓకే, their LCM and HCF is 24 and 4. The greatest number of 2 numbers. ఏమంటుండు? అసలు యాక్చువల్గా ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ తీసుకోండి. ఎంత? 24 × 4. 24 × 4 దేనికి ఈక్వల్ కావాలి? ఎక్స్ ఇంటూ వైకి కావాలి. ఎక్స్ అనేది ఒక నెంబర్, వై అనేది ఒక నెంబర్. ఓకే, 2 numbers ఆల్రెడీ రేషియో ఇచ్చింది. x/y ఈజ్ ఈక్వల్ టు 3/2 అన్నాడు. 3/2 అన్నాడు. సో ఇప్పుడు x ఈక్వల్ టు ఎంత? y అనేది ఇటు పోతే 3y/2. సో x ప్లేస్లో ఏం రాస్తున్నాను నేను? 3y/2 రాస్తున్నాను. ఓకే, సో 3y/2 కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది y × y² అవుతుంది. ఓకే, y × y². 3/2 అనేది 2 అనేది దీనికి మల్టిపుల్ అవుతుంది. ఓకే, 3 అనేది కిందికి వస్తుంది అనమాట. ఇది y² అవుతుంది. టోటల్ y². ఓకే, y². 3 1, 3 7 21, 3 8 24, 3 8.
ఓకే. సో ఇది 4 ఇంటూ 2 అని రాసుకోవచ్చు. 4 ఇంటూ 2 అని రాసుకున్నప్పుడు 2 4లు ఉన్నాయి, 2 2లు ఉన్నాయి. ఓకే. సో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంత అయినప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. స్క్వేర్ ఎలిమినేట్ అయినప్పుడు ఏముంటుంది, 2 4ల దగ్గర ఒక 4 వస్తుంది, 2 2ల దగ్గర ఒక 2 వస్తుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4 2 8, 4 2 8. వై ప్లేస్లో 8 పెట్టినాం అనుకోండి, ఏమవుతుంది, 2 1 2 4. సో ఈ 4 అనేది మల్టిపుల్ అయినప్పుడు 3 4 12. యాక్చువల్గా మనం డైరెక్ట్ రాసుకోవడమే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ రాసుకుంటే మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో నంతింది ఇప్పుడు 4 ముళ్ళ 12 అనేది మన ఆన్సర్ అనమాట, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 చూడండి. If each letter of the word welding is changed to the letter immediately succeeding in the alphabetical order and the new group of letters are formed rearranged in English alphabetical order, then which letter is the third from the left in the new arranged group of letters? ఓకే. సో ఇప్పుడు మనం వీటిని +1 చేసి ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోకి మారుతాం, తర్వాత రీఅరేంజ్మెంట్ చేసి లెఫ్ట్, థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు కాబట్టి చూడండి, ఒక పని చేద్దాం, దీన్ని ఆ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాద్దాం. ఫస్ట్ డి వస్తుంది, డి తర్వాత ఈ వస్తుంది. ఓకే. ఈ తర్వాత ఏముంటుంది, GHI, జీ ఉంటుంది, తర్వాత హెచ్ ఎట్లా లేదు కాబట్టి ఐ ఉంటుంది. సో మనకు థర్డ్దే కావాలి కాబట్టి జీ అనేది వచ్చింది. వాడు ఏమన్నాడు, ఇమీడియట్లీ సక్సీడింగ్ అన్నాడు. జీకి సక్సీడింగ్ ఏముంటుంది, హెచ్ అనేది ఉంటుంది. సో మన ఆన్సర్ వచ్చేసి హెచ్, ఆప్షన్ 3. ఇక్కడ డైరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అరేంజ్ చేసిన తర్వాత +1 యాడ్ చేసినాం. ఓకే. సో ఆల్రెడీ మనకు థర్డ్ లెటర్ అడిగింది కాబట్టి థర్డ్ లెటర్ హెచ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి. క్వశ్చన్ నెంబర్ ఐ థింక్ 42 చూడండి. టేబుల్ ఇచ్చిండు 21 22 న్యూ అడ్మిషన్స్ ఇన్ ప్రైమరీ వింగ్, మిడిల్ వింగ్ అన్నాడు. హౌ మెనీ న్యూ అడ్మిషన్స్ ఆర్ దేర్ ఇన్ ప్రైమరీ వింగ్ ఆఫ్ ద స్కూల్ ఇన్ ద ఇయర్ 2021 2022? ప్రైమరీ వింగ్ ఆఫ్ ద స్కూల్ అంటే ఇది రెండింటి సమ్ చేస్తే అయిపోద్ది. 5 2 7 2 1 3 37, ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సొల్యూషన్ కంటైన్స్ 40 ml ఆఫ్ యాసిడ్ 120 ml ఆఫ్ వాటర్. క్యాలిక్యులేట్ ద కాన్సన్ట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ ఆఫ్ ద సొల్యూషన్. సో చూడండి ఏమన్నాడు, పర్సెంటేజ్ ఆఫ్ సొల్యూషన్ అన్నాడు. సొల్యూషన్ పర్సెంటేజ్ ఎంత, 40 అంటే 40 ml. నెక్స్ట్ యాసిడ్ ఎంత, 120 ml ఆఫ్ వాటర్. అంటే టోటల్ సొల్యూషన్ యాసిడ్ ప్లస్ వాటర్ కలిపి టోటల్ సొల్యూషన్ అనమాట. 120 + 40 అంతా 160. 160 అనేది టోటల్ సొల్యూషన్. ఈ టోటల్ సొల్యూషన్లో మనకు ఓన్లీ యాసిడ్ పర్సెంటేజ్ కావాలి. సో 40/160 × 100. ఓకే. 4 4 16, 4 100/4 అంటే 4 1 4 2 20, సారీ 4 2 8 20 ఉంటుంది, 4 5 20, 25%, ఆప్షన్ 2. ఓకే. క్వశ్చన్ నెంబర్ 44 చూడండి. A:B అనేది 3:4, B:C అనేది 4:1 అయితే ABC అడిగింది కాబట్టి సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 3:4 నెక్స్ట్ 4:1. ఓకే. సో ఇందులో B కామన్, దీన్ని ఏం చేయాలి, 4ని అనేదాన్ని 3కి 4తో మల్టిప్లై చేసి ఈ 4ని 4కి 1తో మల్టిప్లై చేసినప్పుడు 4 3 12, 4 4 16, 4 1 4. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసినప్పుడు 4 అనేది అన్నిటితో మల్టిప్లై అయింది కాబట్టి 4 3 12, 4 4 16, 4 1 4, 3:4:1, ఆప్షన్ 3. ఓకే. క్వశ్చన్ నెంబర్ 47 చూడండి. ఇఫ్ ఈచ్ కాన్సోనెంట్స్ ఆఫ్ ద వర్డ్ ఆర్ చేంజ్ టు ద లెటర్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ప్రిసీడింగ్ అన్నాడు కాన్సోనెంట్కి. ఓకే. ఓవెల్, ఈచ్ ఓవెల్ ఈజ్ చేంజ్ టు ద లెటర్. ఓవెల్ ఏంటిది అన్నాడు, ఇమీడియట్లీ సక్సీడింగ్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ ఈజ్ రిపీటెడ్ ట్వైస్ న్యూ గ్రూప్ ఆఫ్ ద లెటర్స్. ఓకే. ఇందులో ఓవెల్స్ ఏమున్నాయి, AEIOU, ఇవి 2 ఉన్నాయి. వీటన్నిటిని +1 చేసి మిగిలిన వాటిని -1 చేయాలి. D అంటే C, A అంటే B, M, C అంటే ప్రిసీడింగ్ కాబట్టి B, నెక్స్ట్ E అంటే F, P, Q, ఎన్ని ఉన్నాయి, B 2 టైమ్స్ వచ్చింది, ఆప్షన్ 2. నెక్స్ట్ 48 చూడండి. ఈచ్ కాన్సనెంట్ చేంజ్ టు లెటర్ ఇమీడియట్లీ సక్సీడింగ్. ఇక్కడేమో ప్రిసీడింగ్ అన్నాడు కాన్సనెంట్, ఇక్కడేమో సక్సీడింగ్ అన్నాడు. నెక్స్ట్ చేంజ్ టు లెటర్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్. ఓకే. ఓవెల్ ఏమో ప్రిసీడింగ్ అన్నాడు, రివర్స్ చెప్పిండు. హౌ మెనీ ఓవెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద న్యూ గ్రూప్ అన్నాడు. సో ఇందులో ఓవెల్స్ ఉన్నాయి, AEIOU, ఐ ఒకటే ఉంది. దీనికి ఏంటిది, ప్రిసీడింగ్, ఓవెల్ ప్రిసీడింగ్, మిగిలిన +1 సక్సీడింగ్. JKLMNOGH, సారీ H తర్వాత I. ఓకే. నెక్స్ట్ GHI, H తర్వాత ITU. సో ఓవెల్స్ అంటే ఏంటి మనకి, AEIOU, ఐ ఉంది,
ఐ ఉంది, ఓ ఉంది, యు. ఏమన్నాడు ఇక్కడ? ఓవెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద న్యూ గ్రూప్ ఆఫ్ లెటర్స్ దస్ ఫార్మ్డ్. హౌ మెనీ ఓవెల్స్ అన్నాడు. ఎన్ని ఓవెల్స్ ఉంటాయి అన్నాడు. ఎన్ని ఉన్నాయి? ఓ, ఐ, యు 3 ఉన్నాయి. సరే ఇక్కడ చూడండి, జీ తర్వాత ఏం రావాలి? హెచ్ రావాలి. నేను ఐ తీసుకున్నాను. ఓకే, సో వచ్చేసి ఓ, ఐ, యు 3, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలంటుండు. ఈక్వేషన్ ఇఫ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్, ఇంటూ అండ్ డివైడెడ్ ఆర్ ఇంటర్చేంజ్. సో ఇప్పుడు డివైడెడ్ ఉంది, ఇది ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. ప్లస్ అనేది ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఇంటూ ఏమవుతుంది? డివైడెడ్ అవుతుంది. మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంతేనా? ప్లస్ మైనస్ అన్నాడు. ఓకే, ఇది ఇంటూ డివైడెడ్ కాబట్టి. సో చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. డివిజన్ అంటే 108/3 అంటే ముళ్ళ 9, 3 6 18, -36. తర్వాత ఇది మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేస్తే 4 5 20, 4 6 24, 7 3 21, 7 3 21, 7 4 28, 2 30. 304 - 36 ప్లస్ 5. 36 ప్లస్ 5 అంటే 31. ఓకే, 31 తీసేస్తే 4 ఇట్ల నుంచి 1 పోతే 3. ఓకే, ఇది ఎంత? 10. 0 అంటే 10, 10 నుంచి 3 పోతే 7, 273, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. ఇఫ్ ద మీన్ 28.5, మీడియన్ 32, మోడ్. మనకు ఒక ఫార్ములా ఉంటుంది. మీను, మీడియన్, మోడ్కి ఒక ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా. దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి, మోడ్ ఈక్వల్ టు అంటే నెంబర్ ఆఫ్ బహుళకం. మోడ్ అంటే నెంబర్ ఆఫ్ రిపీటెడ్నెస్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్. ఓకే, 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ మీన్ సగటు. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకి? మీడియన్ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 32 ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? మీన్ అంటే ఎంత? 28.5. మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది చూద్దాం. 3 2 ఎంత? 6, 3 3 ఎంత? 9, 96 మైనస్ 28.5 అంటే 28 2 ఎంత అండి? 32 60, 28 2 56, 56 ఈ 0.5 57. ఓకే, 96 నుంచి 57 తీసేద్దాం. ఫస్ట్ దీన్ని 56 అనుకుందాం. సో 96కి 56 డిఫరెన్స్ ఎంత అండి? 66, 76, 86, 96, 40 డిఫరెన్స్. సో అది 6 కాదు 7 కాబట్టి -1 చేయండి. 39, ఆప్షన్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 51 చూడండి. ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 60% మోర్ దాన్ వైస్ ఇన్కమ్, అంటే ఈ ఎక్స్ అనేవాడిది ఈక్వల్ టు 1.6 టైమ్స్ వై. అంతే కదా, 60% మోర్ అన్నాడు కాబట్టి 1.6 టైమ్స్ వై. అండ్ ద ఇన్కమ్ ఆఫ్ వై ఈజ్ 40% మోర్ దాన్ జెడ్. సో ఇక్కడ జెడ్ అనేవాడిది, సారీ వై అనేవాడిది జెడ్ కన్నా ఎంత ఎక్కువ? 1.4 టైమ్స్ జెడ్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ ఇన్కమ్ మోర్ దాన్ ద జెడ్ ఇన్కమ్ అన్న. ఓకే, సో చూడండి, ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో ఇది పెట్టేద్దాం. 1.4 జెడ్ ఎక్స్ ప్లేస్లో 1.4 జెడ్ పెట్టేసినాం అనుకోండి. ఏమొస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 1.4 టైమ్స్ జెడ్ వస్తుంది. సో చూడండి, 1.6 ఇంటూ 1.4 అంటే మనకి ఎంత వస్తుంది అంటే 2.24 వస్తుంది. ఇదేంటిది? ఎక్స్ వాల్యూ. వాట్ పర్సంటేజ్ అన్నాడు. పర్సంటేజ్ అంటే మనం ఏం చేయాలి? ఎక్స్ మైనస్ జెడ్ బై జెడ్. ఎందుకు? జెడ్ తోటి కంపేర్ చేయమన్నాడు కాబట్టి. సో ఇక్కడ జెడ్ కామన్ ఉంది కాబట్టి, సారీ ఎక్స్ ప్లేస్లో కూడా 2.24 జెడ్ పెట్టినప్పుడు అన్నిట్లో జెడ్ కామన్ ఉంటుంది. అప్పుడు కామన్ తీసి క్యాన్సిల్ చేసినప్పుడు ఏమవుతుంది? 2.24 -1 అవుతుంది. ఓకే, 2.24 -1 అంటే ఏమవుతుంది? 1.24 అవుతుంది. పర్సంటేజ్ అన్నాడు కాబట్టి మల్టిప్లై బై 100. 1.24ని మల్టిప్లై బై 100 చేస్తే ఏమొస్తుంది? 124% వస్తుంది. ఆప్షన్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 52 చూడండి. స్టేట్మెంట్ కాజ్ ఆఫ్ యాక్షన్. ద ప్రైస్ ఆఫ్ ద wheat has been steadily rising across the country since last 3 weeks due to shortage of reported from the major wholesale market. ఓకే, వీట్ ప్రైస్ అనేది పెరుగుతుంది డ్యూ టు షార్టేజ్ ఆఫ్ రిపోర్టెడ్ ఫ్రమ్ ద మేజర్ హోల్సేల్ మార్కెట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ లేదు. ద గవర్నమెంట్ షుడ్ సెట్ అప్ అర్జెంట్ ఇన్వెస్టిగేషన్ టు చెక్ ద రీజన్స్ ఫర్ ద షార్టేజ్. అవును, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. ద గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ఆయిల్. ఇక్కడ ఆయిల్ ఎందుకు రావు? ఓన్లీ 1 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్లడ్ రిలేషన్ 53.
ఏమడిగిండు బేస్డ్ ఆన్ ఏవో క్యూ రిలేటెడ్ టు టీ అడిగిండు. క్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, టీ ఎక్కడ ఉంది. సో ఫస్ట్ వేటి వాడికి రిలేషన్ ఫైండ్ అవుట్ చేసే ముందు ఇండివిజువల్గా రాసుకుందాం. క్యూఆర్ ఎస్ టీ. ఓకే, సో క్యూకి ఆర్కి వచ్చేసి రిలేషన్ ఇంటూ ఉంది. ఇంటూ అంటే ఏంటిది, ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి అంటే క్యూ ఈజ్ వైఫ్ ఆఫ్ ఆర్ అంటే ఆర్ వైఫ్ క్యూ. నెక్స్ట్ ఏముంది, ఆర్కి ఎస్కి డివైడెడ్ ఉంది. డివైడెడ్ అంటే ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అంటే ఎస్ అనేవాడు ఆర్ యొక్క ఫాదర్. నెక్స్ట్ ఎస్ డికి ప్లస్ ఉంది. ప్లస్ అంటే మదర్. టీ మదర్ వచ్చేసి ఎస్. సో వీడికి రిలేషన్ ఏంటిది అని అడిగింది. సో మదర్ ఫాదర్, ఫాదర్ వైఫ్, మదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్ అంటే ఎవరు, మదర్ అంతే కదా, అమ్మమ్మ. సో ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. ఆల్ క్లాత్స్ ఆర్ రింగ్స్. సో ఈ క్లాత్స్ అనేవన్నీ ఏంటి, రింగ్స్ అన్నాడు కాబట్టి ఆర్ అనుకుందాం. నో క్లాత్ ఈజ్ ఏ బాటిల్. సో క్లాత్కి బాటిల్కి రిలేషన్ లేదు. సో చూడండి, సమ్ రింగ్స్ ఆర్ బాటిల్. రింగ్స్ ఇక్కడ ఉంది, బాటిల్ ఉంది. అసలు ఈ రెండింటికి రిలేషన్ మెన్షన్. సమ్ రింగ్స్ ఆర్ క్లాత్స్. ఓకే, ఆల్ క్లాత్స్ ఆర్ రింగ్స్ అన్నప్పుడు సమ్ రింగ్స్ ఆర్ క్లాత్స్ అనేది అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఓన్లీ కన్క్లూజన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 57 చూడండి. ఫెయిర్ వెదర్ ఫ్రెండ్లో కేఎల్ పిహెచ్ జీబీ అన్నాడు. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, ఇందులో కామన్గా ఉంది ఏంటిది, ఫ్రెండ్. ఇందులో కేఎల్ పిహెచ్ జీబీ, కేఎల్ ఉంది ఇందులో. సో ఆన్సర్ వచ్చేసి కేఎల్. వాడు ఎట్లాగా అది అడుగుతాడు, ఒకటే కామన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఏమన్నాడు, ఏ మీన్స్ డివైడెడ్, బి ఫర్ ఇంటూ, సి ఫర్ ప్లస్, డి ఫర్ మైనస్. డి అంటే ఏంటిది మైనస్, బి అంటే ఏంటిది ఇంటూ, సి అంటే ప్లస్, ఏ అంటే డివైడెడ్, డి అంటే మైనస్. ఫస్ట్ బ్రాకెట్లోనే చేయాలి కాబట్టి. సో 63/3 అంటే ఎంత, 21. సి అంటే ప్లస్. ఓకే, ఇది -15. సి అంటే ప్లస్ కదా. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, 92 - 12. ఒక్క నిమిషం, బి అన్నాడు కదా, బి అంటే ఇంటూ. సో ఇది ఇంటూ చేయాలి. ఒక్క నిమిషం, బి అంటే ఇంటూ కదా. సో 12×36. ఈ 36 అనేది మైనస్ అనమాట, -92. సో ఇప్పుడు చూడండి ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చిందో చూద్దాము. 92 + 21 ఎంత అవుతుంది, 9, 2, 9, 1, 11, 12, 123. -36 - 15 ఎంత అవుతుంది, 5, 6, 11, 3, 4, 1, 5 -51. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 3 నుంచి 1 పోతే 2, 10, 12 నుంచి 5 పోతే, ఎంత వస్తుంది మనకి, 7 వస్తుంది. సో వీ డిడ్ ఏ మిస్టేక్. సారీ అంతేలే. సారీ, ఇక్కడ చూడండి 2, 1, 3, 9, 2, 11. నేను 12 తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ 11 ఇట్లా నుంచి 5 పోతే ఎంత వస్తుంది, 6 వస్తుంది. 62. అఫ్కోర్స్ 72 అనేది ఆప్షన్ లేదు. ఓకే, ఆప్షన్ 1. ఓకే, సో ఇది సేమ్ మోడల్. ట్రై యువర్ సెల్ఫ్, కామెంట్ ద లాజిక్ ఇన్ కామెంట్ బాక్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 61. ఏ సైక్లిస్ట్ కవర్స్ 2.5 కిలోమీటర్స్ in 4 minutes 10 seconds. How long it will take to cover 6 kilometers సేమ్ స్పీడ్ అన్నాడు. ఓకే చూడండి, 2.5కి 4 minutes 10 seconds పట్టింది. 5కి అంటే డబల్, 5 కిలోమీటర్స్కి ఎంత పడుతుంది, 8 minutes 20 seconds పడుతుంది. ఓకే, 8 minutes 20 seconds పడుతుంది. ఇంకా 1 కిలోమీటర్, ఇది 5 కిలోమీటర్కి 8 minutes 20 seconds పడుతుంది. సో 1 కిలోమీటర్కి ఎంత పడుతుంది అంటే బై 5 చేసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది, 5 ఒకట్ల. ఓకే, వీ విల్ డూ వన్ థింగ్, వీటన్నిటిని సెకండ్స్లోకి మారుద్దాం. ఓకే, 1 మినిట్కి 60 సెకండ్స్ కాబట్టి 6 4 24, 240, 10, 250, 250 సెకండ్లు. ఓకే, ఎంతకి, 2.5 కిలోమీటర్కి 250 సెకండ్లు పట్టింది. ఓకే, సో 1 కిలోమీటర్కి ఎంత పడుతుంది, 1 కిలోమీటర్ ఇక్కడ వేసి 2.5 బై అయింది అనుకోండి, 250/2.5 అంటే 25 రాసుకొని పైన 0 పెట్టుకున్నాం అనుకోండి, 25 ఒకట్ల 25 ఒకట్ల 100. 1 కిలోమీటర్కి 100 సెకండ్లు, 6 కిలోమీటర్లకి 600 సెకండ్లు. ఓకే, 600 సెకండ్లు మనకు మినిట్స్ అడిగింది కాబట్టి 1 నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి బై 60 వేసుకున్నాం అనుకోండి, 600/60 అంటే 10 times 10 minutes. ఆప్షన్ 4.
ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ ఎక్స్ ఆఫ్టర్ ఆఫరింగ్ టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ 20%, 50%. మార్కెట్ ప్రైస్ వాజ్ 500, ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో చూడండి, 500 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉన్నదాన్ని ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చిండు, మిగిలింది ఎంత 80% బై 100. తర్వాత మళ్ళీ 15% ఇచ్చిండు, మిగిలింది ఎంత 85 బై 100. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. Try yourself. Okay, I am move on to next question. Question number 63. 80 men or 12 women can build a wall in 10 days. 6 men or 8 women can build a same wall in 14 days. How many more days will one woman can build a wall alone compared to the number of days one man will take to build the same wall alone? ఒక ఉమెన్కి ఎన్ని రోజులు పడుతుంది కంపేర్ టు 1 men కన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి 8 men 12 women అన్నాడు. సో వాళ్ళిద్దరికి ఒక రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. 8 men ప్లస్ 12 women ఈజ్ ఈక్వల్ టు 10 days అన్నాడు కాబట్టి పర్ డే వర్క్ 1/10 అనుకుందాం. ఓకే, 1/10 అనేది యూతల్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇది ఏమైతే ఇది 120 అవుతుంది, ఇది 80 అవుతుంది. నెక్స్ట్ ఎంత అన్నాడు, 6 men 18 women. 6 men ప్లస్ 8 women 14 days అన్నాడు కాబట్టి పర్ డే వర్క్ వచ్చేసి 1/14 అవుతుంది. సో ఈ 14 అనేది ఇటు సైడ్ వస్తే మల్టిప్లై అయితే ఇప్పుడు 1 అనేది ఉంది కాబట్టి సో బోత్ సైడ్ ఈ 1ని ఈక్వల్ చేసినప్పుడు మనకి మెన్కి ఉమెన్కి రిలేషన్ వస్తుంది. 14 into 6 84 men ప్లస్ 14 into 8 112 women. ఓకే, వీళ్ళు దేనికి ఈక్వల్ అవుతారంటే 80 men ప్లస్ 120 women అవుతుంది. సో ఈ 80 men ఇటు సైడ్ తీసుకొచ్చిన అనుకోండి, 84 minus 80 అంటే ఏమవుతుంది 4 men అవుతుంది. ఈ 112 ఇటు సైడ్ తీసుకొస్తే 8 women అవుతుంది. అంటే 4 men ఈజ్ ఈక్వల్ టు 8 women. ఓకే, 8 women. సో మేల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 women. సో ఒక మేల్ 2 women. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏదో ఒకటి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక మేల్ ఈజ్ ఈక్వల్ టు ఉమెన్ కదా, ఈ 80 మేల్ల దగ్గర ఎంతమంది ఉమెన్లు వస్తుంది 160 ఉమెన్ వస్తుంది. 160 ఉమెన్ 160 ప్లస్ 120 ఎంత 280 ఉమెన్. 280 ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మనం ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చు 1/280, అంటే 280 పర్ డే కాబట్టి అది 1/280ని మళ్ళీ రివర్స్లో రాస్తే ఫైనల్గా ఒక ఉమెన్ 280 days చేస్తుంది. ఇది ఇక్కడ మీనింగ్. క్లియర్. ఇప్పుడు మెన్ చూద్దాం. ఒక ఉమెన్ 280 days చేస్తే మెన్ అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడు బై 2 హాఫ్ డే చేస్తాడు. అంటే ఒక మెన్ ఈజ్ ఈక్వల్ టు 2 ఉమెన్లు కదా, ఉమెన్లు అందరూ కలిసి 280 రోజులు చేస్తే మెన్ అనేవాడు దాంట్లో హాఫ్ డే అంటే సగం రోజులను చేస్తాడు. ఎన్ని రోజులు బై 2 చేస్తే ఎంత వస్తుంది 140 రోజులు చేస్తాడు. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత వస్తుంది 140 days వస్తుంది. ఆప్షన్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 65 చూడండి. 4.33 4.33 మైనస్ 2.65 2.65 అంటే దీన్ని a ఇంటూ ఏ స్క్వేర్ అనుకుందాం, ఇది a ఇంటూ ఏ బి స్క్వేర్ అనుకుందాం. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు. 4.33 మైనస్ 2.65. ఓకే, నెక్స్ట్ 4.33 ప్లస్ 2.65. ఫస్ట్ ప్లస్ చేద్దాం. ఓకే, 5 3 8 6 3 9. ఓకే, 4 2 6 6.98 మైనస్ అంటే ఏ ప్లస్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాస్తున్నాం. మైనస్ ప్లస్ అయిపోయింది మైనస్ అంటే 4.33 మైనస్ 2.65 రాయాలి. ఓకే, 3 ఉంది 13 అవుతుంది. 30 నుంచి 5 తీసేస్తే ఎంత అవుతుంది 8. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3 అంటే 2 10 తీసుకుంటే 12 అవుతుంది. 12 నుంచి 6 తీసేస్తే ఎంత వస్తుంది 6 ఉంటుంది. ఓకే, అంటే ఇది ఆల్రెడీ 10 తీసుకున్నాం కాబట్టి 3 ఉంటుంది. 3 నుంచి 2 పోతే 1 పాయింట్ బై 1.68. సో ఈ 1.68 1 అంటే చూడండి ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసిన. ఇంటూ ఉంది కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయింది. సో 6.98 మన ఆన్సర్ ఆప్షన్ 2. ఓకే, క్వశ్చన్ నెంబర్ 66 చూడండి.
2 plumbers X and Y are paid total of 660 per day by their employer. If X is paid 120% of the sum paid to Y, then how much is Y paid per day? సో ఇక్కడ ఏమంటుండో వీడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ 1% తీసుకుంటే వీడు 120% ఎక్కువ వస్తుంది వీడికి అంటున్నాడు. ఓకే, వీడికి 100 రూపీస్ అంటే నేను 1% తీసుకున్నా, ఇది 1కి 1.2 120% అంటే ఎంత వస్తుంది? 500 చేస్తే 1.2 వస్తుంది. 1 + 1.2 అంటే 2.2. ఓకే, వీడికి 1% అయితే వీడికి 2.2% పే చేస్తారు. వీడు ఎక్స్ అనుకుందాం, వీడు వై అనుకుందాం. క్వశ్చన్ ఏం అడిగిండు? వై పేడ్ పర్ డే అన్నాడు. వై ఎంత పర్ డే చేస్తున్నావు? 1/3.2 ఇంటూ 660 టోటల్ 660. సో 3.2 అంటే 31 నిమిషం. ఓకే, చూడండి ఇక్కడ 120% ఆఫ్ సమ్ పేడ్ బై వై అన్నాడు, కానీ 120% మోర్ దాన్ అని లేదు. సో 1కి 120% అంటే 1.2 అవుతుంది. సో 1.2 మాత్రమే వస్తుంది. ఓకే, సో ఇక్కడికి 1కి 120% అన్నాడు. సో 1కి 120% అంటే 1.2 వస్తుంది వాల్యూ అనేది. లేదంటే ఇది 100 తీసుకోండి, ఇది 120% ఆఫ్ 100 అంటే ఎంత వస్తుంది? 120. అంటే నేను జనరల్గా ఎక్కువ అనుకొని యాడ్ చేసిన, ఎక్కువ కాదు, ఓన్లీ పర్సంటేజ్, టోటల్ శాలరీ పర్సంటేజ్. ఓకే, సో 1.1 ఇది 1 ఎంత అయితే 2.2 అవుతుంది. ఓకే, 660/2.2 అంటే 2 3 6 2 3 6. ఓకే, 22 3 66, 0కి 0. ఆల్రెడీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది కాబట్టి బయట రాసుకుంటే పైకి వెళ్తుంది. 300 ఆన్సర్ ఆప్షన్ 2. ఓకే, క్వశ్చన్ నెంబర్ 69 చూడండి. కోడ్ లాంగ్వేజ్ KNEW కోడెడ్ యాజ్ 4682, KINE కోడెడ్ యాజ్ 6238. ఐ అడిగాడు. ఎందులో అయ్యింది? ఇందులో అయ్యింది. ఓకే, ఇందులో 4682 ఉంది, ఇందులో 682 ఉంది, 3. ఐ అంటే 3 ఆప్షన్. నెక్స్ట్ 70 చూడండి. ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి ఆల్ఫాబెటికల్. ఎల్కి ఎమ్, ఓకి పి అనుకుంటే ఎల్ అంటే 12, ఎం అంటే 13. ఎల్ ఎం +1, ఓకి పికి +1. ఓకే, PQR తర్వాత ఎంత రావాలి? MNO PQR ఎస్ తర్వాత టీ రావాలి, W తర్వాత ఎక్స్ రావాలి. సో ఇది +2 పోయింది. ఓకే, ఇది +2 అయింది. చూద్దాం థర్డ్ వన్ TUWX, ఇది +1 అంటే +2 ఉంది, రాంగ్ అనమాట, ఆప్షన్ 2. నెక్స్ట్ 71 సింప్లిఫైడ్ sin A ప్లస్ cos A బై tan 90 మైనస్ A. tan 90 మైనస్ A అంటే ఏమవుతుంది? cot A అవుతుంది. ఓకే, cot A అంటే ఎంత? cos బై sin, C బై S రాస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ కాస్ ఉంది ఒకటి, ఈ మొత్తం టర్మ్ అండి, ఇది ఒకటి cot A అవుతుంది. కాట్ అంటే కాస్ బై సైన్, కాస్ బై సైన్ ఉందంటే పైకి వెళ్ళి సిసి క్యాన్సిల్ అంటే కాస్ క్యాన్సిల్. sin A ప్లస్ sin A ఏమవుతుంది? 2 sin A. ఒక సైన్ ఏమైతే 2 సైన్లు అవుతాయి, ఆప్షన్ 3. ఓకే, క్వశ్చన్ నెంబర్ 74 చూడండి. ఏ రెగ్యులర్ పాలిగాన్ హ్యాస్ 35 డయాగోనల్స్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, ఇందులో చూడండి మనకు 2 విషయాలు ఉంటాయి. ఒకటి సైడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ఇంటర్నల్ యాంగిల్ సైడ్స్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డయాగోనల్స్ ఇచ్చినప్పుడు సైడ్స్ ఫార్ములా ఏంటిదంటే n ఇంటూ n మైనస్ 3/2, ఇక్కడ డి అంటే ఏంటిది? డయాగోనల్ అంటే 35. ఓకే, 35 ఇంటూ 2 ఎంత? 70. 70 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n అంటే ఎంత? n² మైనస్ 3n. ఈ 70 ఈజ్ ఈక్వల్ టు తలకి వస్తే -70 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసి రూట్స్ లెక్క ఫైండ్ అవుట్ చేసి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 70 రావాలంటే ఇప్పుడు మనం 70ని 3 మల్టిపుల్గా ఎట్లా రాసుకుంటాం? సింపుల్గా 10 ఏళ్ళ 70 అంటే చూడండి n² మైనస్ 10n. ఓకే, నెక్స్ట్ +7n మైనస్ 70 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి -10 + 7 అంటే -3n. ఓకే, 10 ఇంటూ 7 70, మైనస్ ఇంటూ ప్లస్ -70. సో సాటిస్ఫై. దీంట్లో n కామన్ తీసి మనకి ఏమొస్తుంది? n-10 వస్తుంది. ఓకే, ప్లస్ దీంట్లో 7 కామన్ తీసి ఏమొస్తుంది? n-10 వస్తుంది. ఓకే,
సో ఫైనల్గా రూట్స్ ఏమైతే మనకి -7, 10 అవుతుంది. సో -7, 10లో మనం పాజిటివ్ ఇంటీజర్ని తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని వచ్చినాయి? 10 వచ్చింది. నెంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చింది కాబట్టి ఇంటీరియర్ యాంగిల్కి ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే దానికి డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. ఏముంటుంది? n-2 ఇంటూ 180. 180 అనేది యాంగిల్ అనమాట. ఓకే, 180 తీసుకోవాలి ఇంటీరియర్ యాంగిల్కి. ఓకే, సో ఎన్ అంటే ఎంత మనకి? 10. 10 - 2 అంటే ఎంత? 8. 180 ఇంటూ 8. 180 ఇంటూ 8 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో మనకు అదే ఆన్సర్. 180 ఇంటూ 8 చేస్తే చూడండి, 0కి 0, 864, 4 ఇది 1 6, 8 1 8, 8 2 11 14. 1440 అనేది టోటల్ ఇంటర్నల్ యాంగిల్. ఆప్షన్ 2. ఓకే, 75 చూడండి. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ డేటా. ఓకే, ఇక్కడ డేటా ఇచ్చిన దానికి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీడియన్ అంటే మిడిల్ ఉన్న నెంబర్. ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకోవాలి. రాసుకుంటే చూడండి, 11, 11 తర్వాత 16, 11 తర్వాత 15, ఇక్కడ 15 కూడా ఉంది. 15 తర్వాత 16, 16 తర్వాత 17, 17 తర్వాత 19. ఓకే, 19 తర్వాత ఏముంది? 33 ఉంది. 33 తర్వాత 51, 51 తర్వాత 75, 19 తర్వాత 21 కూడా ఉంది. ఇంతవరకు క్లియర్. ఎన్ని ఉన్నాయి? ఎన్ని వచ్చినాయి? 3, 2, 5, 3, 2, 5, 10 రావాలి. 11, 15, 16, 17, 19. ఇంతవరకు ఎన్ని? 5, 21, 33, 51, 75 అంటే ఇదంతా 51 కదా, 71 కూడా ఉంది. అవి 5, ఇవి 5 సరిపోయింది. సో మీడియన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? బేస్ నెంబర్ ఇస్తేనేమో మధ్యలో ఉండేది మీడియన్ అవుతుంది. సరి నెంబర్ అంటే ఈవెన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి 10 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి రెండింటిని సమ్ చేసి బై 2 చేయాలి. 19, 21 ఎంత? 40. 40/2 అంటే ఎంత? 20. సో ఈ ఓవరాల్ ఈ క్వశ్చన్కి వచ్చేసి మీడియన్ ఎంత? 40/2 అంటే 20. ఆప్షన్ 1. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.